మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోగుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడు ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుపోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవని తెంతనేరంతవారం దయాదాలి వైదూజియుం దాత వైదూజి కస్కరన్నిచియుం తొల్లి సుగ్రీవకుం మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యమ్మాను సంపంటు గావించి వారిని సంపించి కాపుత్త చిలకించు పాదలు విదీక్షించే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియు కాశీయు యప్పూమి సుంసూచి ఆనందము పొంగిలాయుంగరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషముందేది. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పురుషుడని మహాసముద్రాన్ని దాటుతున్నది నీటిలో పడ్డ తన వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనది ఆ శక్తిని వైచి ఆరత్నం ముసలు నింపదానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపదా పుష్పకర్ణాదులం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారంతరిం రావణుం సంపదానందను పురానందమయ్యుండనవ్వేళం విభీషణ్ణేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరుల భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పబడింది. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి
ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. నీ కన్న నాకెవ్వరు కూసిలేడందు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపములు వాయుడే భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వాదనాచారయో సంసారయో సంసారయో వీరయో వీర నీవే సమస్తం యాదారకం బ్రహ్మమంత్రం వైద్యదేహం పురుషాస్య శ్రీరామ శ్రీరామయంతున్ మనస్ఫూటమైన ఎప్పుడు తప్పకం తలతునా దిగ్వయంతుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారిమణి రామనామాన్ని సంచారిమణి బ్రహ్మదేశం గౌతమీశ్వరా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంచి సాటంబులన్ చాటిని దాటిని త్యాగులన్ గాలి దెయ్యంబులన్ నీకు వారంబులన్ దుట్టి నేరంబులన్ పట్టి నీ ముట్టి కాదంబులన్ వాముదండంబులన్ సోమకండంబులన్ తుంచి కాళాశ్రియుతుండవై నీవు బ్రహ్మ బ్రహ్మామానుషంపై నీ విచ్చలేదం పురుం చూచి కాలోని నా ముక్కు నరసింహయం దయా దృష్టి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులను అన్ని విధాలుగా మనలను ఆకుడి శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.